మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మన బైబిల్ అధ్యయన కార్యక్రమాన్ని, ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 11, 12 వచనాలలో ఉన్నటువంటి విషయాలను గురించి ఆఖరి వారం మనం కొంతమేరకు అధ్యయనం చేశాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. మళ్ళీ 11, 12 వచనాలు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చదువుబడిన లేఖన వాక్య భాగాన్ని ప్రభువు తన ఆత్మ ద్వారా మనందరి కొరకు దీవించి ఆయనే వివరించి మనతో మాట్లాడునుగాక. ఆఖరి వారం మనమేమి ధ్యానం చేశామో మీ మనసుల్లో ఎంతవరకు గుర్తుందో ఒకసారి ఒక సీక్వెన్స్లో మీరు చెప్పగలుగుతారా? ఎవరైనా పర్వాలేదు. ఎవరి గురించి ధ్యానం చేశాం? రాయి గురించి ధ్యానం చేశాం. వెరీ గుడ్. ఒక స్మాల్ సెంటెన్స్లో ఒక్క మాటలో చెప్పాలంటే రాయి గురించి ధ్యానం చేశాం. బాగా చెప్పారు. ఏమని ధ్యానం చేశాం? దాని సీక్వెన్స్ చెప్పండి. అంటే మనం ఒక క్రమబద్ధమైన విధానంలో ఏ విషయాల గురించి మనం అధ్యయనం చేస్తాం రాయి గురించి చెప్పండి అన్న. రాయి అంటే మామూలుగా మన ఊహలో అంటే దాని భావాలు కరెక్ట్గా మనం అర్థం చేసుకోవటానికి కొంచెం వివరణాత్మకంగా తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. రాయి అంటే సాధారణంగా మనం రోడ్డు మీద కనిపించే రాయి అనుకుంటాం, లేకపోతే కింద కాళ్ళకు తగులుకునే రాయి, ఏదో స్మాల్ పెబ్బల్, లేకపోతే ఒక గులక రాయి, అట్లాంటి రాయి అనుకుంటాం. కానీ బైబిల్ పరిభాషలో చెప్పబడుతున్న రాయి ఎటువంటిదో ఏంటో మనం కొంత క్లారిటీ చెప్పండి. ఎబెన్ అంటే రాయి అని హీబ్రూ భాషలో, తర్వాత బెన్ అంటే సన్ అని ఈ మాటలు చెప్పుకున్నాం. దేనికోసం చెప్పుకున్నాం అవి? కుమారుడు. అయ్యా, ఎగ్జాక్ట్లీ. పాత నిబంధన మొత్తంలో రాయికి కుమారులకి సంబంధం ఉంది అని చెప్పుకోవటానికి చెప్పుకున్నాం. అమ్మ, మీకు క్లియర్గా తెలుస్తుందా? పాత నిబంధనలో రాయి అని దైవికమైన రీతిలో చెప్పబడిన రాయి దేవుని పిల్లల జీవితంలో ఇశ్రాయేలీల చరిత్రలో ఎప్పుడైనా ఇదిగో రాయిలాగా, బండలాగా, రాళ్ళు అని ప్రస్తావించబడిన సమయంలో దాని కిందనో, దాని ముందునో, దాని పక్కనో, అంటే ఆ అంశానికి తోడుగా అసోసియేటెడ్గా ఇంకొక అంశం కూడా ఉంటది. ఏంటిది అంశం అంటే చెప్పారు కదా, ఏంటిది అది? కుమారుడు. రాళ్ళు, రాయి అని చెప్పాడంటే దానితో పాటుగా ఇంకొక అంశం కూడా ముడిపడి ఉంటుంది. అదేంటిది? కుమారులు కదా. కుమారులకి రాళ్ళకి ఇశ్రాయేలీల చరిత్రలో బాగా దగ్గర సంబంధం ఉంది. అందుకనే మనం ఆ హీబ్రూ వర్డ్ చెప్పుకున్నాం. ఎబెన్ అంటే రాయి అని, బెన్ అంటే కుమారుడు అని, ఎబినేజర్ అంటే సహాయము చేసే రాయి కదా. దాన్నే, అది కొంచెం థియలాజికల్ సబ్స్టెన్స్ అనుకోండి, అయినా మనం నేర్చుకోవటం లేదు, తప్పులేదు. అదే పదం మరి గ్రీక్ భాషలోకి వచ్చేటప్పటికే, లేకపోతే నూతన నిబంధనలో వాడుక భాషలోకి వచ్చేటప్పటికే బర్ అనే శబ్దంతో, సన్ అంటే బర్ అనే శబ్దంతో, బర్నబాస్ కదా, బర్ యోనా, సన్ ఆఫ్ కన్సోలేషన్, సన్ ఆఫ్ జోనా, అలాగా సన్ అనే పదానికి బర్ అనే పదం గ్రీకులో వాడబడింది, హిబ్రూలో బెన్ అనే పదం వాడబడింది. మనం లాంగ్వేజ్ నేర్చుకోవటానికి కాదు, కానీ ఎప్పుడైనా ఆ ఎబెన్ అండ్ బెన్ అంటే రాయి కుమారులు కలిసి దగ్గరగా వాళ్ళ గురించి చెప్పబడటం పాత నిబంధన చరిత్రలో ఉంది అని చెప్పుకోవటానికి ఆ విషయాన్ని నేర్చుకున్నాం. మంచిది. ఏ సందర్భంలో ఉంది? ఏ సందర్భాల్లో రాళ్ల గురించి చెప్పినప్పుడు కుమారుల గురించి కూడా చెప్పబడింది? చెప్పండి. వెరీ గుడ్. ఎప్పుడండి?
బెనోయి అంటే వేదన పుత్రుడు. యా, వెరీ గుడ్ అనా. సమూయేలు అంటే అది ఎబినేజర్ రాయి గురించి చెప్పినప్పుడు సహాయం చేసే రాయి అని చెప్పబడిన అంశంగా చెప్పుకున్నాం. కానీ ఇశ్రాయేలీల కుమారులు అంటే యూదులైన దేవుని పిల్లలు, వాళ్ళ కుమారుల గురించి కొన్ని వాళ్ళ అంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ అనుభవాలు రాయితో ముడిపడి ఉంటాయి కొన్ని సందర్భాలు. యోర్ధాను నది దాటినప్పుడు అది యెహోషువ గ్రంథంలో చెప్పబడింది కదా. ఈ రాళ్ళేంటి అని అడిగితే ఏం చెప్పాలి మీ పిల్లలు? మీ పిల్లలకి మీరు చెప్పాలి, ఇదిగో దేవుడు మమ్మల్ని దాటించిన సాక్ష్యపు రాళ్ళు. అక్కడ రాళ్ళు ఇశ్రాయేలీల పిల్లలు. చిల్డ్రన్ ఆర్ సన్స్ అండ్ ద స్టోన్స్ కదా. సన్స్ అండ్ స్టోన్స్ ఈ రెండు కూడా ఒక సంబంధం. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాచ్ ద వర్డ్స్ అంటారు కదా. మ్యాచ్ ద వర్డ్స్ అంటారు కదా. కోకోనట్ ట్రీ, ఆ తర్వాత ఇటు సైడ్ ఏముండాలా? కోకోనట్ వాటర్. కోకోనట్ ట్రీకి వాటర్కి ఏమున్నట్టు? సంబంధం ఉన్నట్టు, అంతే కదా. వెహికల్ అండ్ పెట్రోల్ అన్నాడు అనుకోండి, బండికి పెట్రోల్కి, ఇంజన్కి పెట్రోల్కి సంబంధం ఉన్నది. అట్లా కుమారులకి రాళ్ళకి సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అంటే, ఇదిగో యోర్ధాను నది దాటిన వెంటనే రాళ్ళు కనిపిస్తాయి. ఈ రాళ్ళు ఏంటి అంటే మీరు పిల్లలకి చెప్పాలి, మీ పిల్లలకు సాక్షార్థమైన రాళ్ళు. ఇంకా ఒకటి యోర్ధాను దగ్గర యెహోషువ గ్రంథంలో. రెండు విలువ గల రాళ్ల మీద. యాస్, వెరీ గుడ్. ఏం విలువ కలిగిన రాళ్ళు అంటే ఎలాంటి అంట? ఆ మాట చెప్పాలా. డైమండ్స్ అంటే మనకు ఆ ఫుల్ మీనింగ్ అర్థం కావాలా. విలువ కలిగిన రాళ్ళు అంటే ఎంత విలువ కలిగిన రాళ్ళు? ఎంత విలువ కలిగిన రాళ్ళు అంటే కంకర రాళ్ళ అంటే మన ఊహకి సాధారణంగా తట్టే మాట అదే. బట్ మనం బైబిల్లో చెప్పిన ఆ మీనింగ్ మన మనసుకు తట్టాలా. ఏంటి ఆ రాళ్ళు అంటే, ఇప్పుడు మీరు మరి డైమండ్ జ్యువెలరీస్ కదా, డైమండ్ వజ్రాలతో ఏదైనా ఒక ఆర్నమెంట్ చేయించుకున్నారనుకోండి, దాని మీద ఎవరి పేరు రాయించుకుంటారు మీరు? ఎవరి పేరమ్మా? చేయిస్తే అప్పుడు చెప్తాం కదా. మన పేర్లు, మన పేరు ఎవరి పేరు రాయించుకుంటే, ఒకవేళ డైమండ్ రింగ్ చేయించుకున్నారనుకోండి, డైమండ్ ఒక ఏదైనా ఆబ్జెక్ట్ చేయించుకున్నారనుకోండి, పచ్చరాయి అన్నాడు, విలువ కలిగిన రాళ్ళు కదా, రత్నాలు, అమూల్యమైన రాళ్ళు. ఆ అమూల్యమైన డైమండ్ని మీరు ఒకవేళ ఆర్నమెంట్గా చేయించుకుంటే, ఆ డైమండ్ మీద ఎవరి పేరు రాయిస్తారు? ఎవరి పేరు రాయిస్తారంటే ఇశ్రాయేలీలకి అహరోను యొక్క షోల్డర్స్ మీద ఏం రాళ్ళు ఉంటాయంట? రకరకాల రాళ్ళు ఉంటాయి, ప్రశస్తమైన రాళ్ళు ఉంటాయి. నాలుగు అరలలో మూడు 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 రాళ్ల చొప్పున 4 అరలు కదా, అంతేనా? 12 12 స్ట్రిప్స్, 12 స్ట్రిప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళ స్ట్రిప్స్ చూస్తారు కదా, ఆఫీసర్స్ స్ట్రిప్స్. అట్లా అహరోను తన భుజాల మీద ఆ రాళ్ళని, అవే స్టార్స్. ఇప్పుడు మన పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, కమాండర్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, అవి అసలు అహరోన్ గారికి ప్రభు చెప్పాడనమాట. ఆ స్టార్స్ లో ఎవరి పేరు? ఇట్ షోస్ ద బర్డన్, ఇట్ షోస్ ద రెస్పాన్సిబిలిటీ. నువ్వు వాళ్ళని భరిస్తున్నావు. ఎవరిని భరిస్తున్నావు? కుమారులను భరిస్తున్నాడు. ఎవరు కుమారులు? ఇశ్రాయేలీల కుమారుల పేర్లు ఆ రాళ్ల మీద. ఏ రాళ్ల మీద? పిచ్చి రాళ్ళు కాదు కదా, విలువలేని రాళ్ళు కాదు, దేశంలోనే అతి ప్రశస్తమైన రాళ్ళు. వాటి మీద రూబెన్ అని రాయాలా, షిమ్యోన్ అని రాయాలా కదా. అలా గొప్ప విధమైనటువంటి ఆ విలువైన రాళ్ల మీద ఇశ్రాయేలీల కుమారుల పేర్లు రాసుకొని అహరోను నిలబడతాడు. ఇంకా అంతకంటే ప్రశస్తమైన రాళ్ళు, డైమండ్స్ ఆ దేశంలో ఉండవు. అలాంటి రాళ్ల మీద, అలాంటి విలువైన వజ్రపు రాళ్ల మీద, ఇప్పుడు తేలిగ్గా మనకి పదం దొరికింది, వజ్రాల రాళ్ల మీద, వజ్ర వైఢూర్యాల మీద కుమారుల పేర్లు రాయాల. 2. 3, ఇశ్రాయేలీల జీవితంలో లేకపోతే వాళ్ళ విధానంలో మనుష్య కుమారుడు అని ఒక సందర్భంలో చెప్పాడు. ఆ మనుష్య కుమారుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యాన్ని కూడా దేంతో పోల్చాడు? ఒక రాయితోనే పోల్చాడు కదా. అది ఎవరు ఏ గ్రంథంలో ఎవరు చెప్పారని చెప్పుకున్నాం?
వెరీ గుడ్. దానియేలు భక్తుడు చెప్పాడు కదా! నా 2వ అధ్యాయంలో అన్నాడు, చేతి సహాయం లేకుండా ఒక రాయి వస్తది అన్నాడు. అప్పుడు కూడా ఒక రాయి గురించే చెప్పాడు. కానీ ఆ రాయి ఇశ్రాయేలీల కుమారులలో మనుష్య కుమారుడిలాగా ఒక ఆయనొస్తాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటది అని అక్కడ కూడా ఒక సందర్భంలో చెప్పటాన్ని మనం చూస్తాం. మరి ఇంకొక ఆఖరి సందర్భంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఆదరణ లేకుండా గాలివాన చేత కొట్టబడిన ఇశ్రాయేలు యొక్క కుమారులకి దేవుడు ఒక ఇల్లు కట్టిస్తానన్నాడు కదా! ఏం ఇల్లు కట్టిస్తానన్నాడన్న? నేను నీలాంజనములు. ఆ పదం మరి ఎట్లాగా మనం ట్రాన్స్లేట్ చేయాలో తెలియదు కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూస్తే బాగా క్లియర్గా సింపుల్గా మనకు అర్థమైంది. ప్రీషియస్ స్టోన్స్, విలువైన రత్న వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి అమూల్యమైన రాళ్లతో నీకొక ఆశ్రయపురాన్ని కట్టిస్తాను. అందులో నీ పిల్లలు ఉపదేశం పొందుతారు, ఆదరణ పొందుతారు. ఇక నువ్వు భయపడనక్కర్లేదు. నీకంటూ ఒక అద్భుతమైన ఇల్లు నేను కట్టిస్తాను. దేంతో కట్టిస్తాడంటన్నా ఇల్లు? అన్న దేంతో కట్టిస్తాడు చూస్తారా? 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏమని రాసింది? 11, 12 వచనాలు. ఉమ్, ఉమ్. నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేస్తాను, మాణిక్యము మణులతో నీ కోట కమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. అబ్బో, యాక్చువల్గా ఇది మామూలుగా చదువుతా ఉంటే మనకేమనిపిస్తుందా? ఏదో సూర్యకాంతంతో కడతాను, అది కాదండి. ఆయన పిల్లల కోసం. దాన్ని చూడండి 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు. ఎక్కడ? ఆ కట్టబడిన కోటలో, ఆ కట్టబడిన స్థలంలో నీకిక గాలివాన ప్రయాస, నాకు ఎవరు ఆదరణ లేరే, నాకు ఆశ్రయంగా ఉండే ఇల్లు లేదే అని నువ్వు బాధపడనక్కర్లా. నేను కట్టేటటువంటి ఆ అద్భుతమైన విలువైన రాళ్లతో నేను కట్టే ఆ కోటలో నీకు విశ్రాంతి దొరికిద్ది. నీ పిల్లలు విశ్రాంతిగా ఉంటారు. వాళ్ళకి ఉపదేశం దొరికిద్ది. 14 కూడా చదవండి అన్న. నీవు నీతి గల దానవై స్థాపించబడుదువు. ఇంకా ఆ ఇంట్లో, ఆ కోటలో, ఏ కోటలో అంటే విలువైన ప్రశస్తమైన మణులు మాణిక్యాలతో, సూర్యకాంతంతో, నీలములతో పునాదులు వేసి కట్టిన ఆ కోటలో నీకు నువ్వు భయపడనక్కర్లేదు. బాధించేవాడు నీ దగ్గరికి రాడు. భీతి నీకు దూరంగా ఉండును. భీతి అంటే భయం అనేది అసలు నీ దగ్గరికి రాదు. అది నీ దగ్గరకు రానే రాదు. అలాంటి ఇల్లు నేను నీకు కట్టిస్తాను. అలాంటి ఇంటిలో నీ పిల్లలు ఉంటారు. గాలి వాన అంటే ప్రళయం, శోధన, కష్టం, మరణం ఇవి నీ సమీపానికి రాకుండా నీకొక మంచి ఇల్లు కట్టిస్తాను. ఆ ఇల్లు విలువైన రాళ్లతో కట్టిస్తాను. నీ పిల్లలు అందులో ఉంటారు. ఇంతవరకు మనం చూసాం కదా, దేవుని పిల్లల పేర్లు ప్రశస్తమైన డైమండ్స్ మీద రాయబడతాయని, యోర్ధాను నది దాటిన తర్వాత ఆయన పిల్లలకు ఆ రాళ్లను గురించి చెప్పబడిద్దని, మనుష్య కుమారుడుగా చెప్పబడినటువంటి దేవుడు ఆయన స్థాపించే రాజ్యం కూడా రాయి వంటిదని, యెషయా గ్రంథంలో ఆయన పిల్లలకు, తిరిగి వచ్చిన పిల్లలకు, చెర నుంచి తిరిగి నడిపించబడినటువంటి ఆయన బిడ్డలకు ఒక మంచి ఇల్లులాగా, ఆశ్రయ స్థానంలాగా ఆయన మంచి రాళ్లతో ఇల్లు కట్టిస్తానని, ఆయన బిడ్డలు అందులో ఉండటానికి వారికి ప్రభు ప్రొవిజన్ చేస్తానని చెప్పబడిన విషయాలు మనం లాస్ట్ వీక్ ధ్యానం చేశాం. మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మన ప్రభువుని గురించి మనం ఏం చూసామంటే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అని భక్తుడైన మోషే చెప్పిన మాటల్ని మనం చూసాం.
కీర్తనల గ్రంథం 18వ వచనం 18వ కీర్తన 2వ వచనంలో ఆయనే మనకు శైలము, కోట, కేడెము ఇవన్నీ కూడా దేని భావాన్ని సూచిస్తున్నాయన్న? అంటే వీటి మీనింగ్ ఏంటి? ఆశ్రయదుర్గము, శైలము, కోట, కొండ అంటే వీటి భావాలు ఏంటన్నా? రాయి, రాయితో కట్టబడిన ఇల్లు, లేకపోతే రాయితో కట్టబడిన కోట. వెరీ గుడ్. ఆ కోటలో సురక్షితంగా ఉండొచ్చు, భయం లేకుండా ఉండొచ్చు, మరణం రాదు, శత్రువు రాదు. అలాంటి ఒక దివ్యమైన ఎస్టాబ్లిష్మెంట్, సెటప్, అలాంటి ఒక నివాసయోగ్యమైన ఆశ్రయ స్థానాన్ని దేవుడు కట్టిస్తాడు. అది బలమైన రాళ్లతో కడతాడు. ఇది పాత నిబంధన యొక్క పిక్చర్. కానీ ఆశ్రయంగా మనము ఏ విధమైన వస్తువులతో కట్టబడిందో దాన్ని మనం నమ్మటం, మనము దాన్ని ఆశ్రయించటం అని ఇశ్రాయేలీల అనుభవంలోనే మనం చూసాం. యూదుల అనుభవంలోనే మనం ఒక విషయాన్ని నమ్మామనుకోండి, అంటే మనం ఒక ఇంటిని నమ్మినట్టు. మనం ఒక విషయాన్ని నమ్ముతున్నాం. దేన్ని నమ్ముతున్నామో దాని అర్థం ఏంటంటే మనం ఒక ఇంటిని నమ్ముతున్నట్టు. ఇశ్రాయేలీలు దేనిని నమ్ముకున్నారంట? ఒక విషయాన్ని ఇశ్రాయేలీలు నమ్ముకున్నారు కదా, దాన్ని మనం చూసాం. ఏం నమ్ముకున్నారన్న? 28వ అధ్యాయం యెషయా గ్రంథం, 28వ అధ్యాయం యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి. ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు దేంతో నిబంధన చేసుకున్నారంట? మరణముతో నిబంధన చేసుకుంటిమి, పాతాళంతో ఏకమైతిమి. పాతాళముతో మేము అంటే మా చేయి కలుపుకున్నాం. ఏకమయ్యామంటే వి వర్ యునైటెడ్, వి గాట్ మా చేయి కలుపుకున్నాం. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు, ఉపద్రవము ప్రవాహములాగా వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు, అది మా దగ్గరకు రాదు అబద్ధములను అని, అది మా దగ్గరకు రాదని, అలాంటి అబద్ధాన్ని మాకు ఆశ్రయముగా చేసుకున్నాము. దాని భావం ఏంటంటే మేము ఒక సత్యాన్ని, ఒక విషయాన్ని మేము నమ్ముకున్నాం. ఆ నమ్ముకున్న విషయం ఏమిటంటే ఒక ఆశ్రయం, ఒక ఇల్లు లాంటిది. అది అది కూడా ఒక కోట లాంటిది. దాన్ని మేము నమ్ముకున్నాం. అదేంటిది అంటే దేనికోసం నమ్ముకున్నాం? ఉపద్రవం రాదు, మాకు కష్టం రాదు, మరణం రాదు. మేము ఈ ఇంట్లో ఉంటే, మేము ఇలా ఆశ్రయించినటువంటి స్థలంలో మేము కానీ దాక్కొని ఉంటే మా మీదకి మరణం రాదు అని మేము నమ్ముకున్నాము ఒక విషయాన్ని. అది ఏం నమ్ముకున్నారంటే అబద్ధమును. అది యాక్చువల్గా అలా చెయ్యదు, మమ్మల్ని కాపాడలేదు, మమ్మల్ని రక్షించలేదు. ప్రళయం వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు మేము దేనిలో దాక్కుని ఆశ్రయంగా ఉంటదని అనుకున్నామో అది మాకు సహాయం చేయలేదు. ఇది మేము తర్వాత తెలుసుకున్నాం. ఏ కాంటెక్స్ట్ అన్నా ఇది? ఇదేం కాంటెక్స్ట్ అన్నా? అంటే దేన్ని నమ్ముకున్నారు వాళ్ళు? లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదమ్మా, కాన్ఫెడరేషన్. వెరీ గుడ్. దీన్ని ఏమంటారంటే మనము దేనితో పొత్తు పెట్టుకున్నామో, దేంతో సంబంధాన్ని పెట్టుకున్నామో. ఇశ్రాయేలీలు వాళ్ళ మీదకి మరణం వచ్చింది. బందుకట్టు అని చెప్పుకునే బందుకట్టు కోసం మీరు లాస్ట్ వీక్ పాఠం అంతా లాస్ట్ వీకే వెళ్ళిపోయినట్టుంది. బందుకట్టు అంటే ఏంటమ్మా? వర్డ్ ఆఫ్ గాడ్లో, దేవుని వాక్యంలో బందుకట్టు అంటే ఏంటి? వెరీ గుడ్, వడంబడిక. చూడండి అన్న, 8వ అధ్యాయం యెషయా గ్రంథం, 8వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం చూడండి. 8:12 వడంబడిక. మంచి మాట చెప్పారు, తెలుగు పదం. యెషయా గ్రంథం 8:12 ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. ఏంటిదంట బందుకట్టు అంటే? లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా బందుకట్టు.
ఇప్పుడు మీరు చెప్పండి 5, 6 వచనాలు చదివిన తర్వాత. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చును, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని అన్నింటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వాటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అందంతటను వ్యాపించును. ఏంటిదంటమ్మా ఈ ఎక్స్ప్రెషన్? భలే కష్టమైన ఎక్స్ప్రెషన్ ఇది. ఏంటిదంటనా? ఇశ్రాయేలు మీదకి 2 రాజులు వచ్చారని చెప్పుకున్నాం కదా, వాళ్ళ పేర్లు చెప్పండి. సిరియా రాజు పైన నుంచి వచ్చాడు, పైనే ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెహకు. ఈ మాటలు మనకు బాగా డైజెస్ట్ అవ్వాలా మాట మాటకి, అందుకే నేను చెప్తా ఉన్నా. పైన సిరియా రాజు పేరు చూడకుండా రెజీన్. వెరీ గుడ్. రెజీను ప్లస్ ఇశ్రాయేలు రాజు పేరు పెహకు వాళ్ళ డాడీ పేరు రెమల్యా. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అట్లా చెప్తా ఉంటాడు. ఆ రెమల్యా ఎవరో మనకు అర్థం కాదు, ఆ పెహకు ఎవరో మనకు గుర్తురాదు, అప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెహకు, వీళ్ళిద్దరూ కలిసి యూదా రాజైన ఆహాజు మీదకి వస్తున్నారు. అప్పుడు ఈ బందుకట్టు అంటే వడంబడిక లేకపోతే కాన్ఫెడరేషన్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దేశాలు ఒకదాంతో ఒకటి ఏమవుతాయన్న యుద్ధాల్లో ఏకమవుతాయి. నా వైపు ఎవరుంటారు? ఇరాక్ వైపు ఎవరుంటారు? ఇరాన్ వైపు ఎవరుంటారు? అమెరికా వైపు ఎవరుంటారు? నాటో వైపు ఎవరుంటారు? మన దేశం మీదకి ఎవరైనా వస్తే మనకి ఆశ్రయంగా సహాయంగా ఎవరొస్తారు? ఇలా ప్రపంచాలు ఆలోచిస్తున్న రీతిగానే ఇశ్రాయేలీలు కూడా మరి రెమల్యా కుమారుడు రెజీను వీళ్ళిద్దరూ ఒకటైతే ఈ బందుకట్టు, ఈ కాన్ఫెడరేషన్, ఈ యూనిటీ, వీళ్ళిద్దరూ కలుసుకునేటటువంటి దీనికి మీరు భయపడవాకండి. బందుకట్టు అంటే వడంబడిక, వాళ్ళు కలుసుకున్నారని మీరు వాళ్ళ గురించి భయపడబాకండి. అది నిలవదు, అది జరగదు, అది ఫెయిల్ అయిపోయిద్ది. దేవుని మాట నిలబడిద్ది. వీళ్ళేం చేశారు? కిందోళ్ళు అంటే ఆహాజు అనేటువంటి రాజు, యోధా దేశపు రాజు, యెరూషలేము రాజు. ఈయనేం చేశాడన్నా? వెరీ గుడ్, షబాష్. అష్షూరుకి కాన్ఫెడరేషన్ పంపించాడు, కబురు పెట్టాడు. పైన సిరియా, క్రింద రెమల్యా కుమారుడైన పేక, వీళ్ళిద్దరూ బందుకట్టు చేశారు. బందుకట్టు అంటే ఒడంబడికి చేసుకున్నారు. వాళ్ళు నా మీదకి వస్తున్నారు కాబట్టి నువ్వు నాకు సహాయంగా రా అని అష్షూరుకి నువ్వు పంపించుకున్నావే. దేవుడు అంటున్నాడు యెషయా ద్వారా, మీరు యూదా ప్రజలారా షిలోహు నీళ్లు అన్న మనకు చెప్పినప్పుడు నాకు గుర్తుంది, మీలో కొందరికి గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. షిలోహు నీళ్ళు అంటే ఎట్లా ఉంటాయంటన్నా? షిలోహు అనే పదానికి అర్థం ఏంటి? పీస్ కదా, నెమ్మది. ఆ షిలోహు నీళ్లు వీళ్ళకి చక్కగా ప్రవాహం నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటదంట. ఆ షిలోహు నీళ్ళంటే నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటే వీళ్ళు చక్కగా తాగటానికి, పట్టుకోవటానికి, ఆ నీళ్ళంటే భయం లేకుండా హ్యాపీగా ఉండటానికి అది దేవుని పోలిక కదా. దేవుని యొక్క విధానం, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మీకు షిలోహు నీళ్లలాగా ఉంటాడు. కానీ మీరు దేన్ని ఆశ్రయిస్తున్నారు? షిలోహు నీళ్లు మాకు వద్దు అని యూఫ్రటీస్ నదిని ఆశ్రయిస్తున్నారు. యూఫ్రటీస్ ఎవరిని పోలిక సూచిస్తుంది? ఎవరినన్నా గట్టిగా చెప్పండి, ఆ భావాలు అర్థం కావాలి, అప్పుడే ఆ మీనింగ్ అదనమాట. యూఫ్రటీస్ని మీరు కోరుకుంటే, యూఫ్రటీస్ ఎట్లా ఉంటుంది? టర్కీలో పుట్టి కింద పర్షియన్ గల్ఫ్లోకి వెళ్ళి కలుస్తుంది.
అతి పెద్ద నదులలో అది కూడా ఒకటి. దాని ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటది. యూఫ్రటీస్ మామూలు నది కాదు. నైలు నది, యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది, ఇవన్నీ చాలా ఉధృతంగా ప్రవహించే నదులు. ఇప్పుడు మీరు షిలోహు నీళ్లు మాకు వద్దు అని ఎవరిని ఆశ్రయిస్తున్నారు? యూఫ్రటీస్ని ఆశ్రయిస్తున్నారు. మాకు యూఫ్రటీస్ నది నీళ్లు కావాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఆ యూఫ్రటీస్ నది మిమ్మల్ని ఏం చేసిద్దంటే, ఏం చేసిద్దని చెప్పాడన్నా? నా పీకలు చూస్తే ఆ నీళ్ళు ఎక్కడికి వస్తాయంట? ఆ ఆ యూఫ్రటీస్ నది మీ మీద ప్రవాహంలాగా వచ్చి కుతికెల లోతు నీళ్ళల్లో మిమ్మల్ని ముంచితే భయం వేసిద్దా? భయం వేయదా? చాలా భయం వేసిద్ది కదా. అలా అష్షూరు రాజు మిమ్మల్ని చేస్తాడు. అలా అష్షూరు రాజు మిమ్మల్ని చేస్తాడు, ఇబ్బంది పెడతాడు, మిమ్మల్ని భయపెడతాడు, మిమ్మల్ని కష్టపెడతాడు, మిమ్మల్ని ముంచుతాడు. ఇప్పుడు ఈ దృశ్యం, ఈ సిట్యువేషన్, ఈ కాన్ఫెడరేషన్, ఈ ఒప్పందం, వీళ్ళు అష్షూరు మీద పెట్టుకున్న నమ్మకం, దీన్ని యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనం చదివామే. ఏమన్నారన్నా? మేము అబద్ధమును నమ్ముకున్నాము అన్న. మీకు కనెక్ట్ అవుతుందా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? చూడండి మరి ఇప్పుడు 28, యెషయా గ్రంథం 28, 15. యెషయా గ్రంథం 28, 15. మేము మరణంతో నిబంధన చేసి మేము మరణముతో నిబంధన చేసుకున్నాం. పాతాళముతో ఏకమైతిమి. అంటే ఎవరితో నిబంధన చేసుకున్నట్టు? మరణం అంటే గుడ్, వెరీ గుడ్. మేము అష్షూరుని నమ్ముకున్నాము, పాతాళాన్ని నమ్ముకున్నట్టుగా అష్షూరుతో మేము ఒకటయ్యాము. అప్పుడు మేము అనుకున్నాము, ఉపద్రవము ప్రవాహములాగా ఒడిగా దాటి వెళ్ళినప్పుడు మేము అనుకున్నాము, అష్షూరు మాతో ఉండటం వల్ల ఆ ప్రవాహము, ఆ మరణము, ఆ ఉపద్రవం మా యొద్దకు రాదు అని మేము అనుకున్నాము. అలా అనుకొని అబద్ధమును మాకు ఆశ్రయంగా చేసుకున్నాం. దేన్ని ఆశ్రయంగా చేసుకున్నారంట? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా మేము ఇలా నమ్ముకొని మేము బాగుంటాము, అష్షూరుడు మమ్మల్ని రక్షిస్తాడు, మాకేం టెన్షన్ ఉండదు అని మేము అనుకున్నామే. ఇది అబద్ధాన్ని నమ్ముకున్నట్టుగా మేము, మా జీవితం, మా పరిస్థితి ఉంది. మాత్రమే కాదు, అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి. ఈ పదాలు మీరు బాగా, ఆ ఫీలింగ్స్, ఆ మీనింగ్స్ మీరు పట్టుకోవాలి. అబద్ధమును మాకు ఆశ్రయంగా చేసుకున్నాం. ఆశ్రయం అంటే ఆ ఇల్లు. అబద్ధాన్ని మేము మాకు ఇక్కడ మేము దాక్కొని ఉంటే, ఇక్కడ మేము హ్యాపీగా ఈ ఇంట్లో ఉంటే అన్నట్టుగా అబద్ధపు ఇంటిలో మమ్మల్ని మేము ప్లేస్ చేసుకున్నాం, ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అబద్ధమును మాకు ఆశ్రయంగా చేసుకుంటే మాయ క్రింద దాగి ఉండటం అంటే అవర్ హైడింగ్ ప్లేస్. హైడింగ్ ప్లేస్ అంటే మిజైల్స్, నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, మిజైల్స్, బాంబ్స్, బుల్లెట్స్ మీ తల మీద నుంచి వెళ్తా ఉంటే మీరేం చేస్తారన్నా? మీకు తెలియదు కదా, మీరు ఎప్పుడు చేయలేదు. కిందకి వంగి లై డౌన్ పొజిషన్లో కానీ, బెండింగ్ పొజిషన్లో కానీ మనం ఎంత స్క్వీజ్ చేయాలో అంత దగ్గరగా ముడుక్కొని ఒక చిన్న దగ్గర దాక్కుంటాం. ఆ అనుభవం నాకుంది. హవెవర్, ఇప్పుడు మాయ క్రింద మేము అట్లాగా దాక్కున్నాము. ఇక్కడుంటే బుల్లెట్ ఇటు నుంచి వెళ్తుంది, తలపై నుంచి వెళ్తున్నాయి, మేము ఇక్కడ దాక్కుని ఉన్నాం కదా, ఇంకా మాకేం పర్లేదులే అని అష్షూరు అనే మాయ క్రింద మేము దాక్కున్నాం. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మాయ క్రింద మేము దాగి ఉన్నాము అని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఇట్లా ఉన్నామని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నాడు కదా, మీరుంటున్న సిట్యువేషన్లో, మీరు దాక్కున్న స్థలంలో, మీరు ఆశ్రయించిన ఇంటి క్రింద మీరు అలా ఉండగా ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడన్నా? 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చు. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా. ఇప్పుడు ప్రభు చెప్పే మాట వినండి. ఏంటిదంటన్నా ప్రభు చెప్పే మాట? సియోనులో పునాదిగా రాతిని వేసిన. అదిగో సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను
ఇప్పుడు దేవుడు ఒక రాయి చెప్తున్నాడు. దేవుడు ఒక ఇల్లు గురించి, దేవుడు ఒక ఆయన కట్టిన ఒక ప్లేస్ గురించి చెప్తున్నాడు. దేవుడు సియోనులో పునాదిగా ఒక రాతిని నేను వేశాను. అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది బహు అయిన స్థిరమైన మూలరాయి అయినది. పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు ఈ మాటలు చాలా అద్భుతమైన. విశ్వసించువాడు కలవరపడడు. అన్న ఇంకా చదవండి. నేను న్యాయము అది ఎలా కట్టబడిందంటే, నేను న్యాయము కొలనూలుగాను, నేను న్యాయాన్ని ఉపయోగించి కొలనూలు వేసి కొలతలు వేసి న్యాయంగా కట్టాను. నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. నీతి అనే మట్టపు మెజర్మెంట్స్ తో దాన్ని కట్టాను. వడగండ్లు ఉమ్. మీ మాయా సరైన్యమును కొట్టివేయును. మీ వాటినేమో వడగండ్లు కొట్టేస్తాయి. మీరు ఆశ్రయించినటువంటి ఆ ఇల్లుందే, అష్షూరు మాయని నమ్ముకొని మరణంతో మీరు ఒప్పందం చేసుకొని మీరు దాగి ఉన్న ఆ స్థలం ఉందే, అది వడగండ్లు మీరు శరణంగా చేసుకున్న స్థలాన్ని వడగండ్లు కొట్టేస్తాయి. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పో. మీరు దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోయిద్ది. మరణంతో మీరు చేసుకొని నిబంధన కొట్టివేయబడిద్ది. పాతాళంతో మీరు చేసుకొని ఒడంబడిక నిలవదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. చాలన్నా, మీరు నమ్ముకున్నదేమో మిమ్మల్ని అలా ఏం చేసిద్ది? కొట్టుకుపోయేటట్టు చేసిద్ది, మీరు ఈడ్చుకుపోయేటట్టు చేసిద్ది, మిమ్మల్ని నాశనం చేసిద్ది. ఈ మాట 16 ఆఖరిలో ఏమన్నాడు? నేను కట్టిన దానిలో ఉండే విశ్వసించువాడు కలవరపడడు. వీడు మాత్రం ఎవడు కలవరపడడు? కలవరపడడంటే అన్న కదలడు. దేనిలో భయపడ్డు? దేనివల్ల భయపడ్డంటే, ప్రవాహం వస్తుంది. ఇప్పుడు దేంతో కడితే మన ఇల్లు బాగుంటుందన్నా? ఇందాక ఆయన అన్నాడు, ఇదిగో మేము మాయతో కట్టాం, మరణంతో ఒప్పందం చేసుకున్నాం, అది స్థిరంగాని వస్తువులతో అబద్ధంతో మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లో మేము సుఖంగా ఉంటాం అనుకున్నాం. కానీ ప్రవాహం వచ్చి ఇవన్నీ కొట్టుకుపోయేలా చేసిద్ది. వడగండ్లు వస్తే ఆ ఇల్లు కూలిపోయిద్ది. కానీ దేవుడైన యెహోవా ఒక ఇల్లు కడుతున్నాడు. ఎలాంటి వస్తువులతో కట్టాడంటే, పరిశోధించబడిన రాయి అన్న. పరిశోధించబడిన రాయి అంటే ఏంటమ్మా దాని అర్థం? ఇప్పుడు చెక్క కొనటానికి వెళ్తాం. అన్నం చూస్తుంటే నాకు గుర్తొస్తుంది. చెక్క కొనటానికి వెళ్తాం. చెక్క కొనటానికి వెళ్ళి ఏ చెక్క కొంటాం అన్న? చెప్పండి అన్న, ఏ చెక్క కొంటాం? పరిశీలించి. ఎలా పరిశీలిస్తాం అన్న? కొడితే ఆ చెక్క ఎలా ఉండాలా? బలంగా ఉండాలా. ఒకవేళ డొల్లగా ఉంటే, ఇప్పుడు ఈయన కట్టే రాయి ఎలాంటిదంటే దాన్ని పరిశోధిస్తున్నాడు. ఈ రాయి నిలబడిద్దా లేదా కట్టబోయే ముందు. అండ్ ఆల్సో ఈ రాయి ఎట్లాంటిదంటే అమూల్యమైన విలువైన రాయి ఇది. ఇంక ఈ లోకంలో అంతకంటే ప్రశస్తమైన రాయి లేదు. అలా ప్రశస్తమైన రాయిని తెచ్చి అమూల్యమైన రాయితో దాన్ని టెస్ట్ చేసి చెక్ చేసి, ఇది ప్రళయానికి, మరణానికి, ఉపద్రవానికి, వర్షానికి, వడగండ్లకి నిలబడిద్దా, నిలబడగలదా, ఉండగలిగిద్దా అని పరిశోధించి ఒక ఇల్లు ప్రభు ఏం చేశాడు? కట్టాడు. కడితే ఇప్పుడు ఆ ఇంటిలోనికి, ఆ ఇంటి మీద నమ్మకం ఉంచి ఆ ఇంటిలోనికి మనం వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంట? కదలకుండా ఉంటాయి. ఒక మాట అన్నాడు కదా, ఆయన కట్టేటప్పుడు న్యాయము అనే కొలనూలుతో కట్టాడంట. కొలనూలు అంటే ఏంటన్నా? ఇప్పుడు ఇల్లు బాగా కరెక్ట్గా ఉండాలనుకోండి, దాని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి కదా. ఏనా? అంతేనన్నా ఆనందరావు? దాని మెజర్మెంట్స్ ఏముండాలా? ఒక మూలకి ఎక్కువ పెట్టి ఇంకో మూలకి తక్కువ పెట్టి అట్లా పెడితే ఆ ఇల్లు ఏమైంది? స్టేబుల్గా ఉండదు. అందుకని ప్రభు ఏం చేశాడంట? న్యాయము అనే కొలతతో ఏ మూల, ఏ మెజర్మెంటు, ఏ గోడ ఎంత ఉండాలో, ఉపద్రవానికి నిలబడిద్దో లేదో కరెక్ట్గా కడతాడట. మాత్రమే కాదు, నీతి అనే మట్టపు గుండు, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్
వాటితో నీతి న్యాయంతో కట్టిన ఆయన ఇంటిలో, దేవుడు కట్టిన ఇంటిలో, ఆయన స్థిరంగా పునాది వేసి కట్టిన ఆయన ఇంట్లో మనం గాని ఆశ్రయంగా వెళ్తే, ఆ ఇంటిలో మనం ఉంటే, దాక్కుంటే మన మీదకి ఏం రాదంట? ప్రవాహం రాదు, మరణం రాదు, కలవరపడడు, స్థిరంగా ఉంటాడు, ఆనందంగా హ్యాపీగా ఉంటాడు. ఇది పిక్చర్. ఈ పిక్చర్ని, ఈ సబ్స్టెన్స్ని, ఈ సందేశాన్ని భక్తుడైన పేతురు పికప్ చేశాడు. ఎవరన్నా? పేతురయ్య గారు పికప్ చేసి ఇప్పుడు ఇదే మాటను చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడన్నా? అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. 4:11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి, ఆ రాయి మూలకు. ఈ యూదులకు తెలుసు ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా. ఏ ఎపిసోడ్ అంతా? దేవుడు మాకు ఒక మాట చెప్పాడు ప్రవక్త ద్వారా. ఆయన ఒక ఇల్లు కడతానన్నాడు, దాన్ని ఒక స్థిరమైన రాయితో కడతానన్నాడు. పాత నిబంధన అంతట్లో దేవుడు కట్టే ఆశ్రయస్థానం కోటలాగా, ఇల్లులాగా, స్థిరమైన రాయితో కట్టినట్టుగా రిప్లికేట్ చేసి మాట మాటకి మాకు చెప్తా ఉంటాడు. ఇప్పుడు పేతురు ఆ ఇల్లు కట్టువాడు విసర్జించిన రాయిని ఈయనతో పోలుస్తున్నాడు. ఎవరాయనతో? ప్రభు వారితో పోలుస్తున్నాడు. ఈ మాటని మనం అర్థం చేసుకోవటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూడాలి. లూకా సువార్తలో చూద్దాం. 3 సువార్తలలో ఆ మాట ప్రస్తావించబడింది ప్రభువుని గురించి. ఒక మచ్చుకి ఒక సువార్తలో మనం చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం. లూకా సువార్త 20వ అధ్యాయం ఎంతనా? 17వ వచనం. ఎస్, వెరీ గుడ్. ఆయన వారిని చూచి అన్న ఒక్క నిమిషం. 20వ అధ్యాయం 17వ వచనం. ఎస్. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన ఎప్పుడు చెప్పాడు అని వ్రాయబడిన మాట ఏమిటి? అన్న మాట ఏంటి అన్న? 9వ వచనం. 29 లూకా సువార్త 20వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పాడు. ఏం ఉపమానం అన్నా? ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయాడు. బహుకాలం ఉన్నాడు. పంటకాలం మనం అది చదవక్కర్లేదు, చాలా టైం పట్టింది కాబట్టి దాని వివరాలు మనకు తెలుసు కదా. అప్పుడు ఏం జరిగిందంటన్నా? గుత్తకిచ్చిన కాపులకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ పంట, దాని తాలూకా లాభం కోసం ఆ కాపుల యొద్దకు ఒక దాసుణ్ణి పంపించాడు. ఆ దాసుని వాళ్ళు ఏం చేశారు? 10వ వచనం ఆఖరి మాట చదివి చెప్పండి. ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపించారు. మరలా అతడు మరొక దాసుని పంపించాడు. ఆ దాసుని కూడా వాళ్ళు ఏం చేశారు? కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపేశారు. 3వ వాడిని కూడా పంపించాడు. ఒక దాసుడు వెళ్ళాడు, కొట్టి పంపించారు. రెండో దాసుడు వెళ్ళాడు, కొట్టి పంపించారు. గాయపరిచి వెలుపలికి త్రోసేశారు 3వ వాడిని. 13వ వచనం చదవండి అన్న. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియ కుమారుని పంపుదును. ఈ మాట పట్టుకోండి. ఎవరంటన్నా? ప్రియ కుమారుని. నా ప్రియ కుమారుని పంపుదును. ఒకవేళ వారు అతన్ని సన్మానించదురు అనుకొని కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుణ్ణి వాళ్ళు ఏం చేశారు? చంపి. 14వ వచనం. ఆ కాపులు అతన్ని చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని. ఇప్పుడు మీరు చెప్పాలా, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఎవరంట? నా ప్రియ కుమారుడు. వెరీ గుడ్ అక్క. దేవుని యొక్క ప్రియ కుమారుడు. ఇప్పుడు కుమారుణ్ణి గురించి చెప్తూ 17వ వచనం చెప్పాడు. 17వ వచనం ఏమన్నాడు? ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి కుమారుడు రాయి, కుమారులు రాళ్ళు, కుమారుడు రాయి, కుమారుడు రాయి.
దేవుని వాక్యంలో పాత నిబంధన అంతట్లో చెప్పబడిన అంశాన్ని ఇక్కడ పేతురు భక్తుడు ప్రభువు అన్న ఇది ఏ సందర్భంలో ఎక్కడ చెప్పారో మరి ప్రభు ప్రయాణాలు ఇవి వింటున్న మనం మీరు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నా. చెప్పండి. దేవాలయంలో చెప్పారు. శబాష్, వెరీ గుడ్. ఎప్పుడు దేవాలయంలో చెప్పారు? ఎప్పుడు చెప్పారు దేవాలయంలో? యెరూషలేము దేవాలయంలో చెప్పారు. 100% కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు చెప్పాడన్నా? ఇప్పుడు చూడండి, మనం తెరిచి ఉన్న పేజీలోనే 19:29. 19:29. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బెతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, చాలు, గ్రామానికి వెళ్ళండి, గాడిద పిల్లని తీసుకురండి అన్నాడు. 20వ వచనం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో బోధించుచుండగా. ఎప్పుడు సందర్భం ఇది? దేవాలయం కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు దేవాలయంలో అంటే ఏ టైంలో? ప్రభు దేవాలయానికి, దేవాలయం అంటే ఎక్కడన్నా? యెరూషలేము దేవాలయానికి ఆయన వెళ్తా ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ చేశాడన్నాడే, ఎప్పుడు అది? ఫస్ట్ ఒకసారి అన్నాడు. ఇప్పుడు మీరు యాక్చువల్గా కొంచెం చూడండి, గాడిద పిల్ల మీద వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడన్నా గాడిద పిల్ల మీద? ఫస్ట్ టైమా? కాదు, సెకండ్ టైం, ఆఖరి వారం కదన్నా. అంటే ప్రభువు చనిపోయే ఆఖరి వారం లాజరుని లేపిన తర్వాత మళ్ళీ కొంచెం సమయం మధ్య భాగంలో దూరంగా వెళ్ళాడు. 6 రోజుల ముందు. దేనికి 6 రోజుల ముందన్నా? పస్కా పండుగకు. వెరీ గుడ్. సిలువకు 6 రోజుల ముందు వచ్చాడు. ఏ ఊరికి వచ్చాడు? బేతనీకి వచ్చాడు. బేతనీ నుంచి పొద్దున్నే ఎక్కడికి వెళ్తాడు? యెరూషలేముకి వెళ్తాడు. మళ్ళీ సాయంత్రం బేతనీకి వస్తాడు. ఒక రోజు అయిపోయింది. రెండో రోజు ఎపిసోడ్ ఇది. ఏ రోజు రెండో రోజు? ఆయన మొదటి రోజు గాడిద మీద వెళ్ళాడు, హోసన్న జై అన్నారు. ఇప్పుడు మీరు చెప్పుకుంటారే అట్లా ఆదివారం ఏదో మొత్తానికి. అది అయిపోయిన తర్వాత మరునాడు ఆ దినములలో ఆయన మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాడు. ఒలీవల కొండ మీద శిష్యులకి నేర్పించింది అప్పుడే, ఆఖరి వారంలోనే. ఆ సందర్భంలో ఆఖరి వారంలో ప్రభువు చంపబడి సిలువ వేయబడటానికి సమీపంగా ఉన్న దినాల ముందు ప్రభువు ఆయన శిష్యులతో మాట్లాడుతూ, శాస్త్రులు పరిచయులు ఆయన్ని తర్క వితర్కాలతో ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభువే అడిగాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తానని. ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడు. ఆయనకి లాభం రావాలా, కాపుల దగ్గరికి పంపించాడు. ఆ కాపరులు, ఆ పాలేరులు దాసుని చంపారు, రెండో వాడిని చంపారు, తరిమేశారు, మూడో వాడిని 4వసారి ఆయన ప్రియకుమారుణ్ణే పంపించాడు. వారు ఆయన ప్రియకుమారుణ్ణి చంపారు. మీరు చెప్పండి ఏం చేస్తారో అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడని వాళ్ళు గ్రహించారంటే మనం తెరిచి ఉన్న లూకాసు వార్తలోనే 20వ అధ్యాయం 19వ వచనం చదవండి అన్న. ఎవరి గురించి చెప్తున్నాడంట? యాజకులను శాస్త్రులను. లూకాసు వార్త 20:19 అన్న చదువుతున్నారు. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. దేవుని కుమారుడు రాయి లాంటి కట్టడం. యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించటం, వద్దనటం, కాదనటం, ఈ విధానం అంతటిని భక్తుడైన పేతురు దేంతో పోల్చి చెప్తున్నాడంటే, ఇదిగో మీరు యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా సమయంలో ఇశ్రాయేలీలమైన మన చరిత్రలో ఒక స్థిరమైన శ్రేష్టమైన సియోనులో దేవుడు స్థాపించిన పునాది వంటి ఆయన రాతి కట్టడం లాంటి దాన్ని మనం వద్దని అషూరును కోరుకున్నప్పుడు యెషయా ప్రవక్త చెప్పాడే, దేవుడైన యెహోవా ఇలా సెలస్తున్నాడు, దేవుని పిల్లలు మీరు ఆ విసర్జించబడిన రాయి మూలకు తలరాయి అయిద్దని ఆయన చెప్పాడే. ఆ రాయి లాంటి కట్టడము ఎవరు అంటే, ఇదిగో ఆయనే చెప్పినప్పుడు యెరూషలేము. ఎన్ని రోజుల ముందు ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు? ఈ సందర్భం ఇప్పుడు మనం చదువుకున్నామే, యేసు ప్రభు వారి నామములోనే మీకు రక్షణ అని చెప్తున్నాడు కదా. ఆ సందర్భంలో ఇప్పుడు మనం నేర్చుకుంటుందంతా ఎన్ని రోజులన్నా ఇదంతా జరిగి? ఎన్నో రోజులు కాల.
దగ్గర దగ్గర 50 రోజులు అయిపోయి 3 నెలల లోపు పేతురు ప్రభువారు చెప్పిన ఆ మాటల ప్రస్తావనను చెప్తున్నాడు. ఆ విసర్జించబడిన రాయి ఆయనే, ఆయనే, ఆయనే. ఇప్పుడు చూడండి అన్న, ఈ మాట అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని దేవుని నివాసాన్ని గురించే, దేవుడు కట్టే నివాసాన్ని గురించే ఇది సారిసారికి చెప్పబడిందని మనం ఇంకొక వాక్యవచనాన్ని ఆధారం చేసుకుని కూడా అర్థం చేసుకోవచ్చు. అదేంటిదంటే 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 21, 22 లేదా 20 నుంచి చదివితే ఇది కూడా ఒక ఆశ్రయ దుర్గం లాంటి విషయం గురించే భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది కూడా ఇదిగో చూడండి అన్న 26 కూడా చదవండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ఇది సాధారణంగా ఆయనే నా దుర్గము. 14వ వచనం కూడా చూస్తారా? 118 కీర్తన 14. నా దుర్గము, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం, ఆయనే నా రక్షణకు ఆధారము. ఈ మాటలన్నీ దేని రూపాన్ని సూచిస్తున్నాయంటే, మాకొక గుమ్మం ఉంది, మాకొక స్థలం ఉంది, మాకొక కట్టడం ఉంది. దాన్ని అందరూ ఏం చేశారన్నా? విసర్జించారు, తృణీకరించారు, వద్దన్నారు. ఇదెందుకు పనికిరానిదని ప్రజలందరూ ఎన్నిక చేశారు. ఏంటిది ఆ స్థలం? ఏంటిదన్నా స్థలం? 118వ కీర్తనలో నేను చెప్తా ఉంటే మీరు చక్కగా తలూపుతున్నారు. ఏంటిదన్నా స్థలం? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ఇప్పుడు ఆ కీర్తన ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో, దేన్ని సూచిస్తూ రాశారో చెప్తే అప్పుడు మనకి ఇది అర్థమైద్ది. ఒకసారి మనం ధ్యానం చేసినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. 118వ కీర్తన ఎవరు రాశారమ్మా? ఎవరు రాశారో పక్కన పెట్టండి, దాని గురించి చాలా డిబేట్స్ ఉంటాయి. దావీదు గారే రాసి ఉండొచ్చు. కానీ చాలామంది దైవభక్తుల అభిప్రాయం ఏమిటంటే ఈ కీర్తన భక్తుడైన నెహెమ్యా రాసి ఉండొచ్చు. ఎవరు రాసి ఉండొచ్చు? నెహెమ్యా రాసి ఉండొచ్చు. ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే, ఎప్పుడు రాసినట్టు? గోడగట్టి సంపూర్తి చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు? 52 మీరు చెప్తుంటే మళ్ళీ నేను యూట్యూబ్లో చెప్తే అందరు నన్ను పట్టుకుంటారు. చూడండి. నెహెమ్యా గ్రంథం 52 రోజులు. నేనే కరెక్ట్ చెప్పాను. 52 రోజుల్లో. ఎక్కడంటే 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, 6:15. ఈ ప్రకారముగా ఏలులు మాసము 25వ దినమునందు అనగా 52 దినములలో ప్రాకారమును కట్టుట. ఇప్పుడు మీరు గమనించాలా, 52 రోజుల్లో ఈ ప్రాకారం ఎలా కట్టారు? ఎలా కట్టారన్నా? 118వ కీర్తన 118వ కీర్తన ఇది మన కన్నులకు 23, 118:23. ఒకవైపు నెహెమ్యా గ్రంథంలో జరిగిన ఈవెంట్ని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. 23వ వచనం చదవండి. ఇది యెహోవా వలన కలిగింది. 52 రోజుల్లో మీరు ఎలా కట్టారు? ఎలా కట్టారన్నా? ఇది యెహోవా వల్ల కలిగింది, మా వలన కలగలా, మేం చేయలా. 52 డేస్లో కూలిపోయిన, పతనమైపోయిన యెరూషలేము పట్టణం తిరిగి కట్టబడటం యెహోవా వలన జరిగింది. ఓకే, నెక్స్ట్. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇప్పుడు ఆ ప్రాకారాన్ని ఎస్టాబ్లిష్ చేసే సమయంలో భక్తుడైన నెహెమ్యా కాబోలు, లేకపోతే భక్తులు కాబోలు పాడుతున్నారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము,
దీని యందు మనము ఉత్సహించి సంతోషించున్నాము. 22 ఏంటిదన్న 22? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏంటిదా రాయి? ఆయన ఏంటిదన్నా ఆ రా నెహెమ్యా ఏం కట్టాడు? యెరూషలేమును కట్టాడు. ఇప్పుడు యెరూషలేమును గురించి అందరూ ఏమనుకున్నారు? ఈయన కట్టేదాకా, నెహెమ్యా కట్టేదాకా అందరి అభిప్రాయం ఏంటి? యెరూషలేము కూలిపోయింది, పతనం అయిపోయింది, వేస్ట్, దీనితో ఇంక అసలు ఏమీ జరగదు, ప్రజలు తృణీకరించి విసర్జించి దీని వలన ఏమి కాదు అనుకున్న ఆ పట్టణాన్ని, ఆ సిటీని సియోనులో, సియోన్ అంటే యెరూషలేమే, సియోను పట్టణములో యెరూషలేంలో దేవుడు ఒక పునాది వేసి, రాయి వేసి ఆయన ఒక దాన్ని కడుతున్నాడు. ఆ రాయితో కట్టే ఆయన్ని అది విసర్జించబడినట్టుగా, యెరూషలేముని మీరు ఎలా విసర్జించారో, కాదన్నారో, తృణీకరించారో, ప్రపంచమంతా యెరూషలేముని ఎలా చిన్న చూపు చూశారో అలాగనే ఈయన్ను కూడా చూస్తున్నారు. బై ద వే, మనం ఈ న్యూ టెస్టిమెంట్లో ప్రభువుని గురించి చెప్పేటప్పుడు ఆ రాయి ఆయనే. ఇప్పుడు మందిరం గురించి ప్రభు చెప్పాడు కదా, మందిరం గురించి ప్రభు చెప్పాడు కదన్నా, ఈ దేవాలయాన్ని మీరు ఏం చేయాలి? కోల్చండి, 3 దినాల్లో నేను, అంటే ఈ మందిరం ఎవరు? మీరు గమనించండి, ఆ రాయిలాగా కట్టిన కోట, యెరూషలేములో కట్టిన కోట మీరు ఆశ్రయించి ప్రళయం, ఉపద్రవం మీ మీదకి రాకుండా, కలవరం లేకుండా మీరు స్థిరంగా ఉండగలిగేలాగా కట్టబడిన ఆ రాతి కోట నేనే, లేకపోతే ఆయనే. యేసు ప్రభువారే మీకు ఆశ్రయ స్థానం, యేసు ప్రభువారే ఆ మందిరం. ఇంకా మనం కొన్ని మాటలు చూడొచ్చు. యూదులకి ఇవన్నీ చెప్తుంది. యూదులకి మందిరములో బోల్డ్ అన్ని స్పిరిచువల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే స్పిరిచువల్ ప్రొవిజన్స్ అంటే బలిపీఠం, అర్పణలు, దేవుణ్ణి కలుసుకోవటం, యాజక ధర్మం, దేవుని మాటలు వినిపించటం, ఆయన మహిమ, ఈ ప్రొవిజన్స్ అన్ని మందిరంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రొవిజన్స్ అన్ని, ఆ అనుకూలమైన మందిరంలో నుంచి వీళ్ళు పొందుకునేవన్నీ ఆ మందిరం కూలిపోతే, ఆ మందిరాన్ని కూల్చేస్తే ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయన్నా? ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఆయనలో దొరుకుతాయి. అందుకని ఆయన అన్నాడు, దీన్ని కోల్చండి, నాలో మీకు ఇవన్నీ దొరుకుతాయి, 3 దినాల్లో కడతాను నేను. మీరు గమనించండి, ఆ రాయి ఆయనే, ఆ మందిరం ఆయనే. ఇప్పుడు యూదులకి అన్నం లేదు, ఫుడ్ లేదు. మోషే ఎడారి ప్రాంతంలో నడిపిస్తా వస్తుంటే మన్నా కురిపించాడు. ఆ మన్నా తిని వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడన్నా యోహాను సువార్త 6వ అధ్యాయంలో, మోషే మీకు మన్నా ఇచ్చాడు కానీ ఆ మన్నా మీకు జీవాన్ని ఇవ్వలేదు, అయినా కానీ చనిపోయారు. ఆ జీవాహారము, ఆ రాతి కట్టడం లాంటి ఆశ్రయం నేనే, ఆ మందిరంలో దొరికే మీకు ప్రొవిజన్స్ అన్నీ నేనే, జీవాహారంగా మీరు అనుకునే ఆ ఆహారం నేనే, ఆ ద్వారం నేనే. ఏ ద్వారం? ఏ ద్వారం? యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల యొక్క, ఏంటిదన్న అందులో స్పెషాలిటీ? అందులో స్పెషాలిటీ ఏంటి? ఆ గొర్రెల ద్వారంలో మనకు అర్థంగా, అంటే మనకి ఆ కల్చర్ తెలియదు కాబట్టి దాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. దాని భావం ఏమిటంటే, గొర్రెల్ని సాయంత్రం కాపరి తీసుకొచ్చిన తర్వాత సాధారణంగా ఇప్పుడున్న దినాల్లో లాగా కంచె వేసి, దాన్ని ఏమంటారన్నా, మన ఫెన్సింగ్ వేసి కర్రలు కట్టి మనం విలేజెస్లో చూస్తాం, అలాంటిది కాదు. సాధారణంగా ఈ కాపరులు ఏం చేస్తారంటే, ఒక సెక్యూర్డ్ ప్లేస్ని న్యాచురల్గానే, అంటే సహజ సిద్ధంగానే ఒక గుహ లాంటి దాన్నో, చుట్టూ ప్రాకారంలాగా ఉండేలాంటి స్థలాల్ని కాపర్లు ఎంచుకుంటారట. ఎంచుకొని సాయంత్రం వచ్చేటప్పటికి గొర్రెలన్నీ వస్తూ ఉంటే ఆ చిన్న ఆ కేవ్ అంటే ఏమంటారన్నా, గుహ,
ఆ గుహ ద్వారం దగ్గర కాపరి నిలబడతాడంట. నిలబడి ఏవిటికైనా గాయమైతే ఆ గాయాలు గట్టి ఆయిల్ రాసి వాటినంతా పరీక్ష చేసి అన్నీ బాగున్నాయో లేదో చూసుకొని ఒక్కొక్క గొర్రెను లోపలికి పంపిస్తాడట. లోపలికి పంపించి ఏదైనా మిస్ అయితే వెతకటానికి వెళ్తాడు. మిస్ కాకపోతే అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత వాటికి అన్నీ బాగున్నాయి అని అనుకున్న తర్వాత ఆ ద్వారం ఉంది చూసారా, ఆ గేట్ అంటే ఆ గుహ లోపలికి వెళ్ళే ద్వారం దగ్గర కాపరి పడుకుంటాడట. ఎందుకు? గొర్రె బయటికి వెళ్ళటానికి భయపడి ఏదైనా రాత్రి వేళ ప్రమాదంలో చిక్కుకోవటానికి ఆయన కనుసన్నల్లో నుంచి తప్పించుకొని గొర్రె బయటికి వెళ్ళలేదు, ఒకటి. రెండు, దొంగ గాని క్రూర మృగం గాని ఈయన గేటు దగ్గర ఉంటే, ఈయన ద్వారం దగ్గర ఉంటే ఇంకెవరైనా లోపలికి వెళ్తారా? ఒకవేళ వెళ్తే ఈయన తప్పించుకొని వెళ్ళాలా. ఇప్పుడు యూదులతో అంటున్నాడు, మీరు సెక్యూర్డ్గా, మీరు సేఫ్గా, మీ మీదకి మీ దగ్గరికి మరణము, నష్టము, పాతాళము రాకుండా మీరు సేఫ్గా ఉండాలంటే నన్ను దాటుకొని వస్తేనే మీ దగ్గరికి రావాలా. ఆ గొర్రెల ద్వారము నేనే. మీకు ఆ ద్వారము లోపల ఉండే సెక్యూరిటీ మీకు దొరకాలంటే నేనే ఆ ద్వారం. ఆ మందిరం నేనే, ఆ రాయితో కట్టిన కోట కట్టడం నేనే, ఆ గొర్రెల దొడ్డి నేనే, ఆ జీవాహారం నేనే. ఆ తర్వాత వాళ్ళకి దాహం వేసింది ఎక్కడన్నా, ఎడారిలో. మోషే దగ్గరికి ప్రభు సందేశం చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? మోషే నువ్వు వెళ్ళు, ఆ బండని, భయంకరమైన ఎడారి, నీళ్లు లేవు, ఆ బండని కొడితే బండలో నుంచి ఏమొచ్చాయి? ఇప్పుడు ఆ నీళ్లు తాగారు. ఎన్ని నీళ్లు? సమృద్ధి అయిన నీళ్లు. ప్రభు అంటున్నాడు కొరింథీ పత్రికలో, ఆ బండ క్రీస్తే. మీకు బండలో నుంచి ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఆయనలో దొరుకుతాయి. మీకు మందిరంలో నుంచి ఏమేమి దొరుకుతాయో అవన్నీ మీకు ఆయనలో దొరుకుతాయి. మీకు ఆ రాతి కట్టడం లాంటి కోటలో నుంచి ఏమేమి దొరుకుతాయో అన్నీ ఆయనే. గొర్రెల ప్రాకారంలో సేఫ్గా ఉంటే ఆ దొడ్డిలో, గొర్రెల దొడ్డిలో మీకు ఏం భద్రత దొరికిద్దో అన్నీ ఆయనే. ఇశ్రాయేలీల యూదుల కల్చర్లో అతి శ్రేష్టమైన ఫ్రూట్స్, అతి శ్రేష్టమైనటువంటి ఫలం కదా, ఫ్రూట్ ఏంటిదన్నా? ద్రాక్ష. వెరీ గుడ్, బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. ద్రాక్ష. వాళ్ళకి ఆ ద్రాక్షల పంట చూస్తే ఇక వాళ్ళ జీవితం లేకపోతే వాళ్ళ ఆ దేశం సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటదన్నమాట. మీకు ద్రాక్షలలో ఏమేమి దొరుకుతాయో ఆ ద్రాక్షావళిని ఆ నేనే. సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ బావిలో మీకు నీళ్ళు వస్తాయి కదా, ఆ బావిలో నుంచి ఏమేమి మీకు దొరుకుతాయో ఆ జీవజలం నేనే. పాము కాటేసింది ఇశ్రాయేలీల్ని కదా, ఎడారిలో పాము కాటేసింది. మీరు ఆ ఎత్తబడిన తాప సర్పాన్ని చూస్తే మీకు జీవం దొరికింది. ఆ ఎత్తబడిన స్తంభం ఉందే, దానిలో నుంచి మీకు జీవం వచ్చిందిగా. మరి ఇప్పుడు అది తీసాడు, జీవం, ఆ స్తంభం పోయింది. మరి మీకు జీవం ఎలా వచ్చింది? ఆ ఎత్తబడిన శిలువ స్తంభం నేనే కదా. యాకోబు సమయంలో నిచ్చెన కనిపించిందిగా, పరలోక ఆ నిచ్చెన. ప్రేమైన దేవుని పిల్లరా, భక్తుడైన పేతురు తన మూడవ ప్రసంగంలో అంటున్నాడు, ఆ రాతి కట్టడాన్ని నమ్ముకుంటే మనం ఎలాగా ఆశ్రయస్థానంగా, అదే మనకు రక్షణ అని మనం ఎలా నమ్ముతూ వచ్చామో ఆ రక్షణ రాయి ఆయనే. ఇప్పుడు చదవండి అన్న, అపోస్తుల కార్యాల గ్రంథం 4:11. అపోస్తుల కార్యాల గ్రంథం 4. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, తృణీకరించిన రాయి ఆయనే, ఆయనే. ఆ రాయి ఆ మూలకు రాయి, తలరాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి అని చెప్తూ, ఆ రాతి కట్టడం లాంటి దానిలోకి వెళితే మనం ఎలాగ ఉంటామో అలాగా రక్షణ మనకి ఆయనలో దొరికిద్ది అని 12వ వచనంలో చెప్తున్నాడు. చదవండి అన్న. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ ఈ పొందవలెను నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున
అన్న ఆయన పేరులో ఆయన రాయి వంటి రక్షకుడు. ఏ రాయి వంటి రక్షకుడు? రాయి అంటే మనకి ఏమి ఇమాజినేషన్లోకి రావాలి అన్నా? ఒక బిల్డింగ్, ఒక ఆశ్రయ స్థానం, ఒక ఇల్లు లాంటిది. ఒక భయంకరమైనటువంటి ప్రళయం కానీ మరణం కానీ ఏది దానిని తాకలేని బలమైన కోటతో కొండతో కట్టిన మహాదుర్గం, మహాకోట. అది రాయితో కట్టబడింది. ఆ రాతి కట్టడాన్ని రాయి అని చెప్తున్నాడు. అంతేగాని సింపుల్ రాయి కాదు, ఒక చిన్న రాయి కాదు, బుడ్డ రాయి కాదు. యెషయా గ్రంథంలో చెప్పిన పునాది వేసి కట్టి స్థిరంగా సియోనులో స్థాపిస్తానని చెప్పిన ఆశ్రయ దుర్గం, అది రాయి అంటే. ఆ రాతి కట్టడంలో మనం క్షేమంగా ఎలా ఉంటామో, యేసుక్రీస్తు ప్రభువారనే నామములో ఆ రాయిలోనే, ఆ కట్టడంలోనే మనకి రక్షణ ఉన్నట్టుగా యేసయ్యలోనే రక్షణ ఉంది. ఆ రాయిని గురించి 7 మాటలు నేను చదువుతాను. ఆ రాయి ఎలాంటిదంట? అమూల్యమైన రాయి కదండి. అమూల్యమైన రాయి అంటే ఏమని చెప్పాలా అన్నా? అంటే డైమండ్, వజ్రం. ఏ వజ్రం? కోహినూర్ అని చెప్పొచ్చా? అంటే మనం అర్థం చేసుకోవటానికి, అంటే ఇలా ఉంటుంది దీని మీనింగ్ అని మనం దాన్ని కాంప్రహెండ్ చేయగలగాలి కదా. అంటే యేసు ప్రభు వారు ఎలాంటి వాడు, ఆయన మన కొరకు పేతురుతో ఏమన్నాడు? ఈ బండ మీద నా మందిరాన్ని, సంఘాన్ని కడతాను. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు వారు అమూల్యమైన రాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట రాసింది. ఆయన ఎవరంట? అమూల్యమైన రాయి. కోహినూర్ వజ్రమా అన్నా? కోహినూర్ వజ్రం అని చెప్పచ్చా? ఏంటిదన్నా కోహినూర్ వజ్రం యొక్క ప్రత్యేకత? కోహినూర్ వజ్రం చెప్పారు, కరెక్టే, నిజమే. ఏంటి దానిలో ప్రత్యేకత? ఎక్కడా లేదు. 1, 2 అమ్మా, ఆ వజ్రం సమానత్వంలో ఇంకొక వజ్రం లేదు. పరలోకంలో మీరు మనుషులందరినీ వెతికారనుకోండి, లేకపోతే మనుషుల్ని, దేవదూతల్ని, అక్కడ ఉండే జీవుల్ని అందరిని వెతికితే అలాంటి వ్యక్తి, అలాంటి పర్సన్ పరలోకంలో ఎవరు లేరు. అది కోహినూర్. కోహినూర్తో కాదు, అమూల్యమైన వాడు. పరలోకంలో ఆయన లాంటి వాడు లేడు, భూమి మీద ఆయన లాంటి వాడు లేడు. అందుకని ఆయన అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. ఇప్పుడు రాయికి జీవం ఉంటుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 2, 4, 5 వచనాల్లో మనం చూస్తాం. 2వ అధ్యాయం 4, 5 వచనాల్లో సజీవమైన రాయి. ఎలాంటి వాడు అంటున్నా మన ప్రభు? ఒకవేళ రాయికి జీవం ఉన్నట్టుగా, రాయి అంటే మళ్ళీ చిన్న రాయి కాదు, ఒక కొండకి బలంగా కొండ నడుస్తూ ముందుకొస్తే ఎలా ఉంటుందన్నా? ఒక కొండ, ఎవరెస్ట్ పర్వతం నడుచుకుంటూ మన కోసం కదిలొస్తే ఎలా ఉంటుంది? అమ్మో, ఈ రాయికి జీవం వచ్చిందా? కొండ అంటేనే కదలదు, జీవం లేదు. కానీ ఈయన సజీవమైన రాయి. ఆయనలో జీవం ఉంది, ఆయన జీవపు వెలుగు, ఆయనలో జీవం ఉంది, ఆయన జీవము కలిగిన రాయి. ఆ తర్వాత ఆయన పరిశోధించబడిన రాయి. పరిశోధించబడటం అంటే పిలాతు ముందు, హేరోదు ముందు, శాస్త్రుల ముందు, మనుషుల ముందు, పరలోకపు తండ్రి ముందు ఆయనని సాతానుడు 40 దినముల తర్వాత ఆయన్ని శోధించి శోధించి శోధించి, ఈయనలో ఏమన్నా మలినముందా, ఈ రాయిలో ఏమన్నా డొల్లుందా, ఈ రాయిలో ఏమన్నా తప్పుందా, డస్ట్ ఉందా, ఆయన్ని శోధించి 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 ఆయనను ప్రూవ్ చేయబడిన అమూల్యమైన పరిశోధించబడిన రాయి ఆయన. విసర్జించబడ్డాడు. ఇప్పుడు కోహినూర్ డైమండ్ని మన పిల్లలు ఎవరన్నా కాళ్ళతో తంతున్నారనుకోండి అన్నా, మన పిల్లలు ఏ డైమండ్ అన్నా కాలుతో తంతున్నారు, కాలువలో వేశారు, మురికిలో పెట్టారు, దాన్ని కిందేసి కొడుతున్నారు. ఎలా ఉంటుంది మీకు? ఒరే నాయన, అది ఎలాంటిది? అది అమూల్యమైందిరా. ఓ మన ప్రభు
విసర్జించబడ్డాడు. ఊరి వెలుపలికి తీసుకొని పోబడ్డాడు. కొట్టారు, చెంప వెంట్రుకలు పెరికారు, ఆయన అవమానపరిచారు. ఆయన విసర్జించబడిన రాయి. కానీ ఆ రాయే మూలకు ఏమైందన్న? ఆమేన్, తలరాయి అయ్యింది. ఆయన మూలకు తలరాయి. అయితే భక్తుడు, రోమాపత్రికలో భక్తుడైన పౌలు 9వ అధ్యాయంలో అంటాడు, ఆయన అడ్డురాయి అన్నాడు. అడ్డురాయి అంటే యూదులకి ఇంత పెద్ద రాయి నడుస్తా నడుస్తా వెళ్ళి అందరూ తగులుకోవటం, కింద పడటం, తగులుకోవటం, కింద పడటం. ఎందుకంట? యేసయ్య అంటే వాళ్ళు నమ్మరు. ఆయన యూదులకి అడ్డురాయిలాగా ఉన్నాడు. ఏంటి ఈ మానవుడా, ఈ మనిషి వడ్రంగి వాని కుమారుడా దేవుడని మీరు చెప్పేది మేము నమ్మం. ఈ రోజుకి అడ్డు తగిలి పడుతున్నారు. కానీ విశ్వాసులమైన మనకి ఆయన సజీవమైన సహాయం చేసే రాయి, మనల్ని ఎత్తిన రాయి. అంత మాత్రమే కాదు, ఆఖరిలో ఆయన నిత్యత్వపు రాజ్యాన్ని స్థాపించేటప్పుడు ఆయన మహాబలము కలిగిన, శక్తి కలిగిన, సార్వభౌమాధికారంతో ఆయన రాజ్యాన్ని స్థాపించే రాజు వంటి రాయిగా ఆయన ఉన్నాడు. అది భక్తుడైన పేతురు చెప్తున్న మాటల్లో మనం గమనించగలం. అటువంటి ఆశ్రయ దుర్గంగా ప్రభు మన పక్షంగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. పేతురు చెప్పిన మాటల్లో భావం అది అని మీ మనసుల్లో గమనించగలరని ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుడి తలంపులు మనందరి వినికిళ్ళు అన్న 7 ఒకసారి చెప్పనన్నా. వెరీ గుడ్. ఆయన అమూల్యమైన రాయి 1, 2 ఆయన సజీవమైన రాయి, 3 ఆయన పరిశోధించబడిన రాయి, 4 ఆయన విసర్జించబడిన రాయి, 5 మూలకు తలరాయి, 6 అడ్డురాయి లేకపోతే తొట్టిల్ల చేసిన రాయి, 7 బలమైన శక్తి కలిగిన రాజు వంటి రాజ్యాన్ని స్థాపించే రాయి. సంతోషం అన్న, థ్యాంక్ యూ, మంచిది. 1, 2 ప్రకటనలు ఉన్నాయి. ఒకటి, యవన బిడ్డ వివేక్ కోసం మనం ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డ వివేక్ ప్రత్యేకంగా మరి మందులు మార్చినప్పుడు ఆ బిడ్డ వాటికి కోపప్ చేయగలిగేలాగా, కొంచెం చెంపల దగ్గర మళ్ళీ తిరిగి కొంత ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. దానికి మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. బిడ్డ యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. సూర్య, కరుణ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా సూర్య తమ్ముడు వాళ్ళ మామయ్య గారు, ఆయన పేరు బాబు.